అందరికీ నమస్కారం. మీ వేణు యాదవ్. ఏంటంటే మనము మన సమస్యలను ఎదుటి వ్యక్తికి చెప్పుకోవడంతో మనము మన సమస్యలు కొంత విశ్రాంతి దొరుకుతుందని అనుకుంటాము. కానీ మన సమస్యలను చూసి ఎదుటి వ్యక్తులు మనల్ని ఏళన చేయడం, కించపరిచినట్టు మాట్లాడడం, నవ్వుకోవడం, మన బాధల్ని ఎగతాళి చేయడం, మన ఇబ్బందుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మిత్రమా. ఎందుకనంటే మన బాధలు ఎదుటి వ్యక్తికి చెప్పడంతో మన కొంత విశ్రాంతి దొరుకుతుందని అనుకుంటాము. కానీ అది నిజం కాదు. మనల్ని కించపరచడమే తప్ప మనల్ని ఆదుకునే నాదుడు మాత్రం ఉండడు మిత్రమా, గుర్తుపెట్టుకో.